2024 ఈ సంవత్సరం ఇంకొక స్కూల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో ప్రతి సంవత్సరం కూడా స్కూల్ నోటిఫికేషన్ గురించి మనం అయితే చెప్తూ ఉంటాము. అయితే ఇందులో మీకు గురుకుల పాఠశాల కానీ, ఏపీ రెసిడెన్షియల్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ ఈ సంవత్సరంలో ఆల్రెడీ వచ్చినవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేశాను. ఒకసారి నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, అవన్నీ కూడా ఒకసారి చూడండి. అయితే ఈరోజు మీకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓన్లీ లేడీస్కి అనమాట, అంటే ఓన్లీ గర్ల్స్కి అనమాట, బాయ్స్కి అయితే ఇందులో ఉండదండి. నెక్స్ట్ ఇక ఇది 6th క్లాస్ ఎవరైతే ఈ సంవత్సరం జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ 7, 8 తరగతుల్లో కూడా ప్రవేశం అనేది ఉంటుంది. కాకపోతే అక్కడ మిగిలిన సీట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీట్స్ వాళ్ళకి ఖాళీ అయ్యింది అనుకోండి, అంటే ప్రీవియస్గా చదువుతూ ఉంటారు వాళ్ళు కానీ మానేసి ఎక్కడికో వేరే స్కూల్ జాయిన్ అయ్యారనుకోండి, ఆ సీట్ అనేది ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఖాళీ ఉంటే మనం అప్లై చేసుకున్న దానికైతే వాళ్ళు ఇస్తారనమాట. అయితే 6వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వని వాళ్ళకైతే ఇలాంటి రూల్స్ అయితే ఉండవు అనమాట. ఫస్ట్ స్టార్టింగే అది కాబట్టి సీట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనండి. 6th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ అప్లికేషన్కి అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇది మీకు లాస్ట్ డేట్ 11 ఏప్రిల్ 2024 వరకు మనకు టైం అయితే ఉంది, ఇంకా చాలా టైం అయితే ఉంది. అయితే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఎటువంటి ఫీజు కూడా ఉండదు, ఎటువంటి టెస్ట్ కూడా ఉండదు అనమాట. ఇది ర్యాండమ్గా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తీస్తూ ఉంటారు. మరి మనకి సీటు వచ్చిందా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, వెబ్సైట్లో అయితే వీళ్ళు పొందుపరచరండి ప్రతి సంవత్సరం కూడా అంతే. వాళ్ళు ఈ కేజీబీవి అంటే ఆ మండలంలో కాలేజెస్ అయితే ఉంటాయి కదా, కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉంటాయి కదా కేజీబీవి, దాన్ని అక్కడ ఆ స్కూల్లో నోటీస్ బోర్డులో అయితే వీళ్ళు పెడతారనమాట, అంటే ఎవరికి సీట్ వచ్చింది అనేది. అలాగే ఫోన్కి మెసేజ్ ద్వారా కూడా వీళ్ళైతే ఇంటిమేషన్ అనేది ఇస్తారు, అంటే మీ యొక్క సీట్ అనేది వచ్చింది మీకు రండి, ఒకసారి మీ ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పట్టుకొని రండి అని చెప్పేసి మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఫోను. కాబట్టి వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. లాస్ట్ డేట్ అయితే మీకు 11వ తారీఖు వరకు ఉంది, ఏప్రిల్ 11వ తారీఖు వరకును. మీకు ఫైనల్ లిస్టు రిజల్ట్ ఎప్పుడు పెడతారంటే 16వ తారీఖు నుంచి 18వ తారీఖు ఈ లోపల మీకైతే ఉంటుంది, అంటే ఏప్రిల్ అనమాట. తర్వాత 19వ తారీఖుని ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. తర్వాత మీరు వెళ్ళి జాయిన్ అయ్యి 10th వరకు ఫ్రీగా అయితే చదువుకోవచ్చు 6th క్లాస్లో జాయిన్ అవ్వాలి వాళ్ళకి. అదే ఇంటర్మీడియట్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మీకు ఫ్రీగా అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓన్లీ గర్ల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది, బాయ్స్కి అయితే ఉండదన్నమాట. చూద్దాం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలనేది. గతంలో చాలామంది ఈ గురుకుల పాఠశాలకు కానీ, బీసీ వెల్ఫేర్కి కానీ ప్రతి సంవత్సరం కూడా అప్లై చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాసి సీట్స్ సంపాదించే వాళ్ళు పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. మీలో ఎవరైనా ఇదే చివరి నోటిఫికేషన్ అనమాట ఈ సంవత్సరానికి, ఇంకా ముందు రావు. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లో ప్రతి నెల కూడా ఏప్రిల్లో తీసేవారు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు మార్చిలోనే రిలీజ్ చేస్తారు మొత్తం అన్ని, ఏటీజెడ్ మొత్తం అన్ని అప్లికేషన్లు కూడా స్కూల్కి సంబంధించినవి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ దగ్గర అవడం వల్ల ఏటో మరి తెలియదు కానీ. ఓకేనండి, చిన్న డెమో అయితే చూపిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అయితే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ 6th క్లాస్కి అప్లై చేసుకున్న వాళ్ళు అయితే దీని నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు 7th, 8th, 9th క్లాస్కి అయితే ఇంకా ఇవ్వలేదు, మేబీ ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ చేయొచ్చు. అదే ఇంటర్మీడియట్కి అయితే ఇదనమాట. ఇది కూడా మీకు 11వ తారీఖు లాస్ట్ డేట్ అయితే ఉంది. డైరెక్ట్గా ఇక్కడ క్యాండిడేట్ అంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని ద్వారా వెళ్తే మీకు ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అడుగుతుంటుంది. క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి. అయితే నేను ఇక్కడ 6వ తరగతికి అయితే చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి, మొత్తం అంతా కూడా ఒకటే అనమాట. అయితే ఇక్కడ 6th క్లాస్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఒకసారి చెక్ చేయండి. తీసుకుంటే ఓకే, లేదు అనుకుంటే కనుక అది నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడే చూపించేస్తుంది అనమాట. ఈ రెండు కూడా నేను ఎంట్రీ చేసి జస్ట్ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, మీరు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అయితే నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ సర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జెండర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇటు ఫిమేల్ మాత్రమే అనమాట, మేల్ పెట్టుకున్నా సరే మీకు ఉండదు, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే కాబట్టి ఫిమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇస్తారు. మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా వ్యాలిడ్ది అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు తరచూ వాడేది మాత్రమే ఇవ్వండి. నీ మేజర్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. నో ఉంటే కనుక పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెట్టారనుకోండి, మీకు ఏంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ నో అని చెప్పేసి పెడుతున్నాను. పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ మొత్తం టోటల్గా రాయండి. ఇందులో
మీరు ఓఎస్సీ క్యాండిడేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. నాన్ ఓఎస్సీ అయితే ఇది పెట్టండి. ఓఎస్సీ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఓఎస్సీ అంటే అవుట్ ఆఫ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి నాట్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి ఎన్ఓఎస్సీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చైల్డ్ ఇన్ఫో నెంబర్ ఉంటే కనుక ఎస్ అని పెట్టి ఇవ్వండి, లేదంటే నో. నెక్స్ట్ మీకు ఏమైనా డిజేబిలిటీ ఉందా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. కొద్ది కిందకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్లో మీకు ఆర్పన్ సెమీ ఆర్పన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ తల్లి లేక తండ్రి ఇద్దరిలో ఎవరైనా చనిపోయారనుకోండి సెమీ ఆర్పన్ అయితే పెట్టండి. లేదు ఇద్దరు లేరనుకుంటే ఆర్పన్ అని చెప్పేసి పెట్టండి. ఇద్దరు ఉంటే కనుక నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కోవిడ్లో చనిపోయారనుకోండి ఇది అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఫుల్గా మెన్షన్ చేయాలి. ఫాదర్ ఆధార్ కార్డు ఇవ్వాలి, మదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ ఆధార్ కార్డు కూడా నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫాదరు ఫార్మరా లేదంటే ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయిడా ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇక్కడైతే రాయండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, ఇది 1,20,000 కంటే తక్కువ ఉండాలి రూరల్ ప్రాంతాల్లో. అదే మీకు అర్బన్ ప్రాంతాల్లో అయితే 1,40,000 కంటే తక్కువ అయితే ఉండాలి. కాబట్టి ఇక్కడ 1,00,000 రూపాయలు అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఒకవేళ ఇన్ కేసు లేకపోయినా పర్వాలేదన్నమాట. రేషన్ కార్డ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. రిజర్వేషన్ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. సబ్ క్యాస్ట్ ఏమొస్తుంది, కొప్పల వేలమ్మ లేదంటే పద్మశాలియా ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఈజీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ హిందూ లేదంటే క్రిస్టియనా ముస్లిమా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, పెట్టండి. కొద్ది కిందకు వచ్చిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఏ డిస్ట్రిక్ట్, తర్వాత మండలం ఏంటి, విలేజ్ ఏంటి, డోర్ నెంబరు, స్ట్రీటు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వండి. కొద్ది కిందకు వచ్చిన తర్వాత స్టడీ పర్టికులర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. 4th 5th ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడ చదివారు, ఏ మీడియం చదివారు అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, నెక్స్ట్ ఇక గవర్నమెంట్ స్కూలా లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూలా అని చెప్పేసి అయితే ఇవ్వాలి. అలా చదివే పాఠశాల రూరల్లో ఉందా అర్బన్లో ఉందో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, అది కూడా ఇవ్వాలన్నమాట. తర్వాత స్కూల్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, ఏ స్కూల్కి అప్లై చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ తాలూకు మండలాలన్నీ ఇక్కడైతే ఓపెన్ అవుతాయి అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. అయితే ఇక్కడ స్కూల్ ప్రిఫరెన్స్ 1, 2, 3 అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఈ 3 కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి. ఈ డిస్ట్రిక్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని అయితే స్కూల్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారని చెప్పేసి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కిందకి రండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఒకటి మీరు అప్లోడ్ చేస్తే చాలు అనమాట. సిగ్నేచర్ అనేది ఇక్కడ అడగలేదు కాబట్టి ఫోటో ఒకటి మీరు 50 KB లోపల అయితే ఉండేలాగా మీరైతే ఫోటో అనేది అప్లోడ్ చేయండి. తర్వాత ఇంకేముండదు, ఐ యాక్సెప్ట్, నెక్స్ట్ ప్రీవ్యూ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. చూడండి, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో మీకు సబ్మిట్ అనే బటన్ అయితే ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ప్రింట్అవుట్ అయితే వస్తుందంటే ప్రింట్అవుట్ని తీసుకోండి, అంతేనమాట. ఇక్కడతోటి మీకు కంప్లీట్గా అయిపోయినట్టే. ఏప్రిల్ 18వ తారీఖున మీకు 16 నుంచి 18 ఈ 2 రోజుల్లో మీకు లిస్ట్ అనేది అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. నెక్స్ట్ మీ ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోండి, జాగ్రత్తగా మెసేజ్లో చూసుకోండి ఫోన్లో. దీన్ని ఏప్రిల్ 16 నుంచి మీ ఫోన్ అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. ఆ రోజు మీకు లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అసలు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, సీట్ వచ్చిందా లేదనేది ఫోన్ ద్వారా వాళ్ళు అయితే చెప్తారు. అలాగే నోటీస్ బోర్డులో కూడా అక్కడ అంటిస్తారనమాట, ఆ మండలంలో, ఆ స్కూల్లో, కేజీబీవీ స్కూల్ ఎక్కడైతే ఉందో ఆ స్కూల్లో. ఓకేనండి. ఇంకా ఈ వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.